ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. ఈ వాక్య భాగంలో బలహీనమైన చిన్నవైన 4 ప్రాణుల గురించి వ్రాస్తూ అవి జ్ఞానము కలవని వ్రాయబడి ఉంది. ఆ ప్రాణులు ఏమనగా, 1 చీమలు, 2 చిన్న కుందేళ్ళు, 3 మిడతలు, 4 బల్లి. ఈ 4 ఎంతో జ్ఞానముగా వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. చీమలు బలము లేని జీవులే అయినా తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. చిన్న కుందేళ్ళను చూస్తే అవి ఎంతో సురక్షితమైనటువంటి ప్రదేశాలను గుర్తించి పేటు సందుల్లో నివాసం కల్పించుకుంటాయి. మిడతలను కనుక పరిశీలన చేస్తే అవి పంక్తులు తీరి సాగిపోతాయి. అదేవిధంగా బల్లి అయితే ఎంతో హీనంగా చూసినప్పటికీ దానిని దేవుడు రాజుల గృహంలో సైతం కాపురం ఉండే విధంగా సృష్టించాడు. అవి చిన్నవి బలహీనమైన జీవులే అయినా వాటి జీవితాల ద్వారా ఎన్నో నేర్పిస్తున్నాయి. చీమల వలె మనం రాబోయే కాలానికి వాక్యం అనే ఆహారాన్ని, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో చెబుతున్నట్లుగా వాక్యం అనే ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. చిన్న కుందేళ్ళు ఎక్కడ సురక్షితమైన ప్రదేశం కనుగొని అక్కడ జీవిస్తున్నాయో మనం కూడా మనకి ఎక్కడైతే సురక్షితంగా క్షేమకరంగా ఉండగలమో మన తండ్రి వద్ద అని గ్రహించి దేవునితో కలిసి జీవించాలి. మిడతల వలె క్రమమైన క్రైస్తవ విశ్వాసిగా జీవితంలో ప్రవర్తించాలి. అలాగే బల్లి వలె మనల్ని ఎంతమంది హీనంగా చూసినా బల్లిని రాజుల గృహంలో ఉంచినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యం ఉంచుతాడు. కనుక జ్ఞానం కలిగి ఆ బలహీనమైన చిన్న జీవుల వలె జీవించు. తండ్రి నిన్ను విడివడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్కుల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణామయుడవు జాలిగల తండ్రి, మీకే స్తోత్రం. తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా మీరు మాకు తెలియచేసినటువంటి జ్ఞానం చేత మీరు మెచ్చే విధంగా మేము జీవించే కృపాభాగ్యమును మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.